హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా మదర్ ఫ్లైట్ జర్నీ అయితే చేశారనమాట. యాక్చువల్గా నేను క్యాప్చర్ చేయమని చెప్పి అడిగానని, సో క్యాప్చర్ చేశారండి మనందరి కోసము. నేను ఛానల్లో అప్లోడ్ చేయడం కోసమే ఆవిడ పని కట్టుకుని మరి క్యాప్చర్ చేశారు. సో ఏం ఫ్లైట్ ఏంటా అన్నది డీటెయిల్స్ నాకు కూడా పెద్ద తెలియదు, ఎందుకంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ అబ్బాయి అన్నీ బుక్ చేసి అన్నీ చేశారనమాట. సో నాకైతే ఇవి డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. మా మదర్ అయితే మేబీ ఇది ఇండిగో అనుకుంటా, చూద్దాం. సో మదర్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వీడియో అంతా క్యాప్చర్ చేశారు కదా. యాక్చువల్గా లోపలికి ఎంటర్ అవుతున్నట్టే వీడియో స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఫ్లైట్ ఎక్కుతుంటే అలానే కదా మనకు తెలిసింది, అర్థమైంది. మా మదర్ వాళ్ళకైతే ప్లేస్లు మరి ఎక్కడ వచ్చినాయి అని తెలియదు, ఇప్పుడు చూడాలండి. మేబీ విండో సీట్ దగ్గర కూడా వచ్చే ఉంటుంది. అంటే వీడియో పంపించాక నువ్వు అన్ని డీటెయిల్స్ కనుక్కోలేదా అంటే, నేను వేరే ప్లేస్లో ఉన్నాను, మా మదర్ మా ఊర్లో ఉన్నారు. సో దగ్గరుంటే అన్ని డీటెయిల్గా కనుక్కోవచ్చు, కాల్లో హిందీ మటుకు కనుక్కుంటా. సో కొంతవరకు వీలైనంత వరకు తెలుసుకున్నానండి. మా మదర్ అయితే విండో ఫ్లైట్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు వీడియో కాల్ అయితే చేశారు. వీడియో కాల్ చేసినప్పుడు నేను చెప్పా, మమ్మీ వీడియో అని చెప్పేసి. ఇదిగో మేఘాలు అన్నీ కదులుతూ ఉన్నాయి, అబ్బాయి ఎంత బాగుందో కదా, వ్యూ చూడడానికి భలే అనిపించింది. మరి మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేశారా లేదా అన్నది కామెంట్లో అయితే చెప్పండి. మా మదర్ అయితే ప్రీవియస్గా కూడా ఒకసారి చేశారు. బెంగళూరు వెళ్ళారనమాట. ఇక్కడి నుంచి అంటే మా ప్లేస్ నుంచి బెంగళూరు వెళ్ళారు తణుకు నుండి. సో తణుకు నుండి లేదు కదా, మా ప్లేస్ నుంచి అంటే రాజమండ్రి నుంచి అనమాట చేశారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లైట్ జర్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మా మదర్ చెన్నై వెళ్తున్నారండి. చెన్నై అంటే కోయంబత్తూర్ అనమాట వెళ్ళేది. కోయంబత్తూర్, అది కూడా ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ ట్రస్ట్ అదంతా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నారండి. సో ఆల్మోస్ట్ మా మదర్ కవర్ చేసిన ప్లేస్లు ఏంటి అవన్నీ కూడా వీడియోలో క్యాప్చర్ చేశారు. అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను. నేచర్ని చూసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి ఈ విషయం, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అందరికీ నచ్చుద్ది ఈ వీడియో అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, కానీ మా మదర్ అయితే మన కోసం చాలా హార్డ్ వర్క్ చేసి తీశారనే చెప్పొచ్చు. నాకైతే అది చాలా సింపుల్ తీయడం, కానీ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు తీయాలి అంటే ఎంత కష్టం అన్నది మీరు కూడా ఆలోచిస్తారు, మీకు తెలుస్తుంది కదా. సో మా మదర్ నా కోసం తీశారు కాబట్టి ఈ వీడియో అంతా నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నేచర్ని చూసి ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో భలే అనిపిస్తుందండి అసలు. సో చాలా అంటే చాలా బాగుంది కదా, భలే క్యూట్గా ఉంది కదా. మేఘాలన్నీ చిన్న చిన్నగా కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నాకైతే మంచిగా అనిపిస్తుందండి అసలు. ఈ మేఘాలు మరి ఎలాగా ఏంటన్నది మనకు తెలియదు, కానీ టచ్ చేయలేం, ఇవేమీ కుదరదు కానీ వీటితో, కానీ చూసి ఫీల్ అయితే అవ్వగలమండి. వీటిని చూసి ఒక స్మోక్ లాగా అనిపిస్తూ ఉంది కదా. అఫ్కోర్స్ చాలాసేపు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు, మేబీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి అంతా కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నట్టున్నారండి. భలే ఉంది కదా, కానీ స్కై పైన ఎక్కడో ఉంది, మేఘాలు ఎక్కడో ఉన్నాయి అన్నట్టుంది. మరి ఫ్లైట్ ఎక్కడ వెళ్తుంది, మేఘాల పైన మేఘాల కింద, ఇవైతే నాకేం తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కూడా చెప్పండి. సో ఇక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదు ఏంటి అని అంటే, సెల్ఫీ కాదు కదా మా మదర్ తీసేది, బ్యాక్ కెమెరా పెట్టి తీస్తున్నారు. సో ఫైనలీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయారు, ల్యాండ్ అవ్వలేదు, అబ్బా స్టార్ట్ అవ్వారు మరి ఏమో. వాట్సాప్లో వస్తాయి కదండి వీడియోస్, సో ఒకటి కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అలా రావచ్చు కదా, మేబీ ఇది స్టార్టింగ్ అప్పుడా ఎండింగ్ అప్పుడా అన్నది నాకు కూడా తెలీదు. అందుకోసం ఇక్కడైతే ఇండిగో అని ఉంది కదా, ఎయిర్లైన్స్ అయితే ఇండిగో దాని అయితే అర్థమైందండి ఫైనల్గా. ఇంకా ఇక్కడ ఇదేంటి, మనం ఎక్కువ శాతం టీవీలో చూస్తూ ఉంటాం ఎయిర్ హోస్టెస్ని. సో రియల్గా కూడా వాళ్ళు చాలా బ్యూటీగానే ఉన్నారు, మంచి స్కిన్ టోన్ అయితే ఉందండి వాళ్ళకి. దాంతోపాటు వాళ్ళ యూనిఫామ్ అదంతా కూడా చూసారా, హెయిర్ స్టైల్ అంతా కూడా నీట్గా ఎలా ఇదిగా ఉందా అన్నది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటే, మేబీ ఇది హైదరాబాద్లోనే అయి ఉండొచ్చు. మా వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు అంటే, నిర్దోల్ నుంచి హైదరాబాద్ వచ్చారండి. హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ 7:30కి ఫ్లైట్ తీసుకుని స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. మేబీ ఇదంతా ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే నేను అనుకుంటున్నాను, అక్కడ ఉన్న పేరు అదంతా చదివి
సో ఫైనలీ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్టింగ్కి ముందు కూడా చూపించేశాను కదా నేను మీకు. సో ముందుది వెనకది ముందు తెచ్చి మీరు సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేస్తూ వచ్చానండి. ఈ వీడియోలో నేను నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేస్తానండి. ఎందుకంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఒక విధంగా చెప్పొచ్చు. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేనప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా చూసేది మాత్రమే మీ అందరితో షేర్ చేయగలను కదా. సో దానికోసం అన్నమాట, అంతకుమించి ఏం లేదండి. మా మదర్ ఏం చూపిస్తున్నారు అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేబీ వాళ్ళు ఇస్తారు కదా ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నానండి నేనైతే. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంతా కూడా క్యాప్చర్ చేయాలి అని అనుకుంటున్నారు మా మదర్. సో దానికోసం అంతా కూడా క్యాప్చర్ చేస్తున్నారండి. ఇంకా తర్వాత అయితే ఫుడ్ డీటెయిల్స్ కానీ, ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారా లేదా, ఈ డీటెయిల్స్ నేనేం అడగలేదు. అయినా వీళ్ళు చేసింది హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ అంటే మేబీ ఎంతోసేపు అయ్యి ఉండకపోవచ్చు కదా. మేబీ 1 hour 2 hours కూడా పట్టదేమోనండి. అందుకోసం ఫుడ్ ఈ ఫెసిలిటీ అయితే ఏమీ ఉండకపోవచ్చు. నేను ఎంతవరకు మీకు నేచర్ని చూపించడం, ఫ్లైట్ అన్నది ఎలా ఉంది ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఎయిర్పోర్ట్ నుంచి నాకు షేర్ చేసినవి మాత్రమే నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇదంతా కూడా స్కై వ్యూ బాగుంది కదా. యాక్చువల్గా మా మదర్ విండో సీట్ దగ్గర కూర్చున్నట్టున్నారు, కూర్చుని కష్టపడి వీడియో అంతా క్యాప్చర్ చేశారండి. సో ఫైనలీ ఇక్కడి నుంచి అక్కడ దిగిన తర్వాత అయితే కొన్ని ప్లేసెస్ని విజిట్ చేశారండి. దాంతోపాటు ఇక్కడ జ్యువెలరీ కూడా అన్నమాట చూశారు. సో అవన్నీ కూడా పంపించారనమాట నాకు. ఏమేమి ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే చూపించారు. ఇక్కడైతే ఫుడ్ మేబీ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్లోనే ఉండొచ్చండి. ఇంకా ఎయిర్పోర్ట్లో లగేజ్ సిస్టమ్ అనుకుంటా ఇదంతా. నిజంగా నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అని చెప్పేసి అందుకే ఫస్ట్ అన్నానండి. బట్ ఓకే, మనం జర్నీ చేసాము అంటే ఇలా ఉంటుంది అని మీరు కూడా తెలుసుకుంటారు. ఓకే, నేచర్ ఇలా ఉంటుంది, మేఘాలు ఇదంతా ఇలా ఉంటుందా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుందనే నేను చూపిస్తున్నానండి. లేదు అంటే చూపించేదాన్ని ఏం కాదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా ఏదేదో చెప్పి మిమ్మల్ని మిస్గైడ్ చేయకూడదు కదా. సో నేనైతే వీడియోని క్యాప్చర్ చేసిన వీడియోస్ని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అంతే. నా ఎక్స్పీరియన్స్ని చెప్పట్లా, మీకు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వట్లా, ఏమీ లేదండి. ఇక్కడ అలా మీరు ఏదో అనుకోవద్దు. మనకి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే అక్కడ కంప్లీట్గా వేస్తారంటండి ఇలాగా షో, లేజర్ షో. ఇది అయితే లేజర్ షో అండి. లేజర్ షో అయితే ఇలా జరుగుతుంది. సో ఇదంతా కూడా అన్నమాట. నేను ఏమైనా కొంచెం పొరపాట్లు చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. జస్ట్ నేనైతే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో అందుకే నేను పదే చెప్తున్నాను, లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది కాదు ఇది. కానీ ఇదేంటి మా మదర్ 2 కళ్ళతో చూసింది నాకు చూపిద్దాము, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అన్న ఉద్దేశంతో తీశారు. అందుకోసం అయితే వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది అనుకుంటా. నేను ఎగ్జాక్ట్గా ఇదే అది అని చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. మేబీ ఇది ఎయిర్పోర్టే అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎయిర్పోర్టే కదా. మనకి ఫ్లైట్ రన్ అయినప్పుడు కింద ఫస్ట్ రన్ అవుతుంది కదా, తర్వాతే కదండి ఎయిర్లోకి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది అనుకుంటండి. మొత్తం స్పేస్ అయితే చాలా ఉంది కదా, ఎందుకంటే చాలా ఫ్లైట్స్ అయితే మూవ్ అవుతూ ఉండాలి కదా సేమ్ ప్లేస్ నుంచి. అందుకోసం చాలా ఎక్కువ స్పేస్లో అయితే ఎయిర్పోర్ట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో ఇలా మూవ్ అవుతూ చాలాసేపు కింద రన్ అయిన తర్వాత పైకి వెళ్తుందండి. సో మనందరం మూవీస్లో చూస్తూనే ఉంటాం, కొంతమంది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే పక్కన ఫ్లైట్ కూడా క్యాప్చర్ చేశారు చూడండి, ఎక్స్ప్రెస్ అని రాసింది ఆ ఫ్లైట్. సో ఇది మేబీ ఏమైనా రౌండ్గా ఇదవ్వి వెళ్తుందా లేకపోతే స్ట్రైట్గా, నాకు అంత ఇది లేదు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తానండి, ఎలాగా ఇది చేసాము ఏంటి అని చెప్పేసి.
బట్ ఇప్పుడుకైతే ఈ వీడియోనైతే చూసి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటాయి ఐటమ్స్ అన్నీ మీరు కూడా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కింద రన్ అవుతున్నాను, మన అందరికీ తెలిసిందే కదండి. ఆ తర్వాత పైకి వెళ్ళే కొలది కూడా ఎలా ఉంటుందా అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో పైకి వెళ్ళిన తర్వాత మన సిటీ ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇక్కడైతే క్యాప్చర్ చేశారండి. సో అది కూడా మీరు చూడొచ్చు నాతో పాటు. బాగుంది కదా వీడియో అంతా కూడాను, మంచిగా నేచర్ అంతా కనిపించింది. ఆ స్కై, మేఘాలు ఇవన్నీ కూడా కనిపించాయి నాకు కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సో ఇప్పటి వరకు కింద రన్ అవుతూ ఉన్న ఫ్లైట్ కొంచెంగా పైకి అయితే వెళ్తుంది. అప్పుడు సిటీని అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో కదా సిటీ చూస్తుంటే మనకి. పైకి వెళ్ళిన తర్వాత పైన వ్యూ అది కూడా చాలా బాగుంది కదండి. సో మీలో ఎంతమంది ఇలాంటి ఫీల్ని ఎంజాయ్ చేశారు అన్నది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చెప్పండి. నేను క్యాజువల్గా ఇలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే షేర్ చేశాను, అంతకు మించి ఏం లేదండి. హోప్ మీ అందరికీ వీడియో ఓకే నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. బాగా నచ్చేస్తుంది అని నేను చెప్పను, బట్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. అస్సలు వీడియో అయితే కొంచెం స్పీడ్ మూమెంట్లోనే చూడండి, స్లోగా చూడమని అయితే నేను కూడా చెప్పను. ఎందుకనంటే బోర్గా అనిపిస్తుంది. బట్ అంతా చూడాలి, అంతా కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ మూమెంట్లో చూడడమే బెటర్ అనమాట. థ్యాంక్